హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. వేసవకాలం అనగానే మనకి గుర్తొచ్చేవి కొత్త ఆవకాయలు, మామిడి పళ్ళు, తాటి ముంజలు, అలాగే చింత చిగురు. మాకైతే చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటాను. తక్కువ కారంతో, కమ్మగా, చింత చిగురు పులుపుతో, తాలింపులో వెల్లుల్లిపాయలు వాసనతో అమోఘంగా ఉంటుంది. అలాగే వేసవకాలం అనగానే గుర్తొచ్చేది విహారయాత్రలు. ఫ్యామిలీస్‌తో హ్యాపీగా గడుపుదామని వెళ్ళిన వాళ్ళకి, కళ్ళ ముందే కావలసిన వాళ్ళని పోగొట్టుకోవడం అనేది ఎంతటి నరకమో కదా! పెహల్గాంలో అమాయకమైన ప్రజల మీద మతం పేరుతో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఒక్కొక్క కథ వింటుంటే చాలా బాధగా ఉంది. బాధ, కోపం, ఉక్రోషం అన్నీ కలిసొస్తున్నాయి కదా! మన భారత ప్రభుత్వం జరిగిన ఉగ్రకాండకి ఖచ్చితంగా సమాధానం చెప్పి, అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మకి శాంతి చేకూరుస్తుందని ఆశిద్దాం. చింత చిగురుతో ఇంకా మీరు ఏమేమి వంటకాలు చేస్తారో కామెంట్ చేసేయండి. ఇలా చింత చిగురు పప్పుతో పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.